యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మారయ్య స్వామి, కసి కనిపించడం లేదని మీరు చెప్పినట్టే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. అంటే మమ్మీ, ఈ స్వామి కంప్లైంట్ ఇమ్మని నీతో చెప్పాడా? ఎప్పుడు, ఎందుకు? రేయ్, నేను ఆయన్ని అడగాలని వస్తే నువ్వు నన్నడిగి విసిగించద్దు. 2 నిమిషాలు ఓపిక పట్టు. వల్లభ, జాగ్రత్తగా వింటే నీకే అర్థం అవుతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని అంటిపెట్టుకున్న అతివ పారిపోలేదు. ఈ పట్నంలోనే ఉంది. క్షేమ సమాచారాలు తెలుసుకోవాలని మీరు ప్రయత్నిస్తే ఇబ్బందుల్లో పడతారు. కొన్నాళ్ళు కాలం మీద భారం వేయడమే మంచిది. ఇప్పుడు అర్జెంటుగా కసిని కలవాల్సిన అవసరం ఏం లేదు స్వామి. నాకుంటుంది కదా మమ్మీ. నువ్వు వెతకడానికి వెళ్తే నిన్ను వెతకడానికి మీ అమ్మ రావలసి వస్తుంది వల్లభ. సిటీలోనే ఉంటుందంటున్నారు, కానీ కనుక్కోవడం కష్టం అంటున్నారు. ఇదేం లాజిక్? 2 రోజులు ఆగితే నీకే అర్థమవుతుంది. రే, 2 వారాలు ఆగావు, ఓపిక పట్లేవా? ఓకే మమ్మీ. నైన్ ఇచ్చిన కంప్లైంట్ సంగతి చెప్పు. స్వామి, పక్షం రోజుల్లో ఒక స్త్రీకి ప్రాణగండం ఉందని నయన్ని కంప్లైంట్ ఇచ్చింది. హత్య జరుగుతుందని అనుమానం వచ్చిందేమో, కానీ దాని వెనక ఎవరున్నారో కనుక్కోమని చెప్పింది. మనం నైని లేపేయాలనుకుంటే తనకి ముందే తెలిసేది కాదు కదా మమ్మీ. అలాంటప్పుడు ఎలా చెప్తుంది? అయినా మనం తన గురించి ప్లాన్ చేయలేదు కదా. ఇప్పుడు చేయండి. ఏంటలా చూస్తున్నారు? గండం వస్తుందన్న నైనికే ఏదైనా జరిగితే తనకు తానే బలైందని అనుకుంటారు. ఆలోచన బానే ఉంది స్వామి, అమలు చేయడం ఎలా? ఇక్కడ నుండి ఉత్తరం వైపు 6 ఫర్లాంగుల దూరం వెళితే నీకు అక్కడ పెద్ద బుట్టమ్మ కనిపిస్తుంది. డబ్బులు ఇస్తే ప్రాణం తీస్తుంది. ఎవరి ప్రాణమైనా? నీ ప్రాణమైనా సరే. డబ్బులిచ్చి నేనెందుకు పొడిపించుకుంటాను? నువ్వు బాగానే చెప్తావు స్వామి అన్నీ. రే, ఒక్క నిమిషం ఆగరా స్వామి. నేరుగా దాడి చేయాలంటే తర్వాత మాకు ఉత్సు బిగుసుకుంటుంది కదా. అందుకు నైనికుండే వరాన్నే మీరు వాడుకోండి. ఎలా? నాకు అర్థమైంది స్వామి, మళ్ళీ వస్తాము. మంచిది. పద. మమ్మీ, ప్లాన్ ఏంటి? కార్లో చెప్తాను, పద. తిలోత్తమ, దైవాన్ని నమ్ముకున్న నైని ప్రాణం తీయమని నేను చెప్పలేదు. దేవుడే అలా చెప్పించాడు. విధిరాత అలా ఉంది. రెడీనా? రెడీ బ్రో. రేయ్, నేను మీ వదినొచ్చిందేమో అని అడిగాను, అంతే. నేను ఫైల్ రెడీ చేసేవలేదా అని అడిగావనుకున్నాను బ్రో. నువ్వు ఆన్ టైం ఉంటావురా, మేడం లేట్ చేస్తుంది. 2 పిల్లలున్నప్పుడు కాస్త ఆలస్యం అవుతుంది బాబుగారు. ఆఫీస్కి అయితే చెప్పిన సమయానికి చేరుకుంటాం. విక్రాంత్, హాసిని వదిన, అత్తయ్య అందరూ ఇంట్లోనే ఉన్నారు. గానవి గాయత్రిలని వాళ్ళు చూసుకుంటారు. అందరూ లేరు బ్రో. అమ్మ వల్లభ అన్నయ్య పనుందని బయటకెళ్లారు.
అలాగా. మనం కూడా వెళ్ళి పెట్టుబడి పెట్టే వాళ్ళ ఎదురుగానే సంతకాలు పెట్టి రావడమే కదా బాబుగారు. అంతే. రే విక్రాంత్, ఆ ఫైల్ ఇటు ఇవ్వరా. ఇంకోసారి చూసుకోవడం బెటర్. ఇదిగో బ్రో. మా అక్కకి తలనొప్పి వచ్చిందంటే ఎవరికో మూడిందని అర్థం. వెంట వెళ్లే బావగారికా లేకపోతే బయటి వారికా? విశాలాక్షమ్మ తల్లి, ఎవరావిడ? ఆమెకు కారు ప్రమాదం జరగబోతున్నట్టు అనిపిస్తుంది. ఆఫీస్కి వెళ్లే దారే అది. పర్ఫెక్ట్. అంతా బాగుందిరా. గ్రేట్ జాబ్. థ్యాంక్స్ బ్రో. ముందే చెప్తే బాబుగారు అయోమయానికి లోనవుతారు. దారిలో చెప్పడమే మంచిది. నైని, వెళ్దామా? అలాగే బాబుగారు. పద. మీ అన్న వదిలిని వెళ్తుంటే మీ కళ్ళల్లో ఆనందం, గుండెల్లో తృప్తి ఉందనుకుంటా. ఎందుకుండదు? ఈ డీలోకే అయితే ఇంకా ఎదుగుతారు. ధర్మాన్ని నమ్ముకునే వాళ్ళు పైకొస్తే మనలాంటి వాళ్ళ కోసం చెయ్యందిస్తారు. పని అవుతుందంటారా? ఆపశకున్న మాటలు మాట్లాడకు. ఆయన ఎందుకు వచ్చిందా డౌటు? పిల్లిలా నువ్వు ఎదురు కూడా రాలేదు కదా. మా అక్కకి అనుమానంగా ఉంటే నా మీద పడి విసుకుంటారీనా? పెద్ద బొట్టమ్మా, పెద్ద బొట్టమ్మా. పెద్ద ముత్తైదువులకు పెద్దమ్మలా ఉందేంటి మమ్మీ ఈవిడ? వయసు మళ్ళుతున్న దాన్ని నీకు నచ్చాలని ఏం లేదు కదా బాబు. అయ్యో, నా మాటలకు అర్థం అది కాదులే, ఊరికే అలా అన్నాను. మీరు? నా కొడుకు వల్లభ. నన్ను కన్న తల్లి తిలోత్తమ. మారేయ స్వామి నిన్ను కలవమన్నారు. ఎవరి ప్రాణం తీయాలి? ఎంత స్పీడ్గా ఉందేంటి మమ్మీ ఈవిడ? సెంట్రల్ జైలు ఏమైనా వీళ్ళ అత్తారిళ్ళు అనుకుంటుందా? మారయ్య స్వామికి నేనంటే ఏంటో తెలుసు. అందుకే మీ పనేంటో తెలుసుకుందామని అడిగాను. వివరాలు చెప్తాం కానీ చిన్న డౌట్ అడగచ్చా? నా మీద ఎన్ని కేసులున్నాయనా మీ డౌటు? ఎప్పుడైనా నా ఫోటో పేపర్లో చూసారా? లేదు. నా గురించి వార్తల్లో వచ్చిందా? నేను న్యూస్ చూడను, ఓన్లీ స్పోర్ట్స్ చూస్తూ ఉంటా. అది కూడా ఆడవాళ్ళు టెన్నిస్ ఆడుతుంటేనే చూస్తూ ఉంటా. రే,
ఎక్కువ మాట్లాడి పరువు పోగొట్టుకోకు. తేడా చేస్తే ప్రాణం కూడా పోతుందని మీ కొడుక్కి కాస్త చెప్పండమ్మా. విన్నావుగా, శంఖంతో కొట్టి చంపేలా ఉంది. కామ్గా ఉండు. నేనేదో చేస్తానని భయం వద్దమ్మా. ఈ చుట్టుపక్కల పాములు వస్తూ పోతూ ఉంటాయి, దాని గురించే చెప్తున్నాను. వస్తూ పోవడానికి అవేమైనా మీ చుట్టాలా ఏంటి? రే, నువ్వు మళ్ళీ మాట్లాడితే బాగుండదు చెప్తున్నా. చూడు పెద్ద బొట్టమ్మా, నీకు డబ్బులిస్తే ఏ పనైనా చేస్తావని మారేయ్ స్వామి చెప్పారు. అడ్వాన్స్గా 2 లక్షలు తీసుకో. పనయ్యాక 18 లక్షలు ఇస్తాను. వల్లభ, ఇదిగోండి. బలయ్యే వారి పేరు వివరాలు చెప్తారా? నా నడిపి కోడలు, పేరు నయని. పూర్తి పేరేదో ఉండాలే. త్రినయని. అమ్మవారి పేరు పెట్టుకుంది. మనం అనుకున్నది చేయడం అంత తేలికేం కాదు. కానీ చేస్తాను. ఎక్కడుంది ఇప్పుడు? హలో మేడం, ఏం ఆలోచిస్తున్నారు? నిన్నేదో పుట్టింట్లో వదిలేయడానికి తీసుకెళ్తున్నట్టు అలా డల్ అయిపోయాడు నేను. బాబుగారు, ఆఫీస్కి కాస్త ఆలస్యమైన పర్వాలేదా? ఇందాకైతే టైంకి వెళ్ళాలని నువ్వే హడావుడి చేసావు. ఇప్పుడు లేటుగా వెళ్ళొచ్చా అంటున్నావు. ఏదైనా పనుందా నాయని? అవును. ఏంటది? యాక్సిడెంట్ అవుతుంది. నిజం బాబుగారు, నాకు అనిపించింది. నైని, నేను బ్రేక్ వేసింది నువ్వు అలా చెప్పినందుకు కాదు. ఒకసారి అటు చూడు. ఏంటిది రోడ్డుకు అడ్డంగా వచ్చిపోయే వాహనాలు తగిలితే నీ ప్రాణానికి ఎంత ప్రమాదం అనుకున్నావు? నైని, నువ్వు చెప్పింది నాగయ్యకి యాక్సిడెంట్ అవుతుందనా? కాదు బాబుగారు, కాటన్ చీర కట్టుకుని కాలికి కడియం వేసుకుని నుదుటిన బొట్టు పెట్టుకున్న ఒక ఆవిడికి కార్ యాక్సిడెంట్ అవుతుంది. ఎక్కడ జరగబోతుంది? ఇదే రోడ్లో బాబుగారు, కొంచెం ముందుకు వెళ్ళాలి. త్వరగా వెళ్తే కాపాడొచ్చు కదా. అవును, వెళ్దాం పదండి. నైని, నాగయ్య తప్పుకోవాలి కదా. నాగయ్య తప్పుకో. ఎవరికైనా ఆపదొస్తే కాపాడడం నా ధర్మం అని నీకు తెలుసు కదా. తప్పుకోకుండా నువ్విలా మొండికేస్తే అవతల ఆవిడ ప్రాణాలకి హాని జరిగితే అది నాకు తీరని బాధగా ఉంటుంది నాగయ్య. నా మాట విని తప్పుకో. నాగయ్య, నైని ఉద్దేశాన్ని అర్థం చేసుకో. నువ్వు ఇలా మొండికేస్తే అక్కడ ఆవిడ ప్రమాదానికి
గురవడమే మంచిదన్నట్టు అర్థం వస్తుంది. అలా ఎలా అంటారు బాబుగారు? నాగయ్య అది జరగాలని అడ్డంగా ఉన్నట్టుంది. ఏం కాదు నాగయ్య, తప్పుకో, లేదంటే నా మీద ఒట్టే. తప్పుకున్నాడు. పదండి బాబుగారు. పద. నైని కూడా నాగయ్య ఉద్దేశాన్ని అర్థం చేసుకొని ఉంటే బాగుండేది. మమ్మీ ఇంకా ఇంతసేపు? రేయ్, విశాల్ వాళ్ళు బయలుదేరారో లేదో తెలియాలి కదరా. సుమనికి ఫోన్ చేసి అడుగుదాం అనుకునే లోపు తనే చేసింది. హలో చిన్న కోడలా? అత్తయ్య గారు ఎక్కడున్నారు? చిన్న పని మీద బయట ఉన్నాను సుమన. మీ అక్క వాళ్ళు ఆఫీస్కి వెళ్తున్నారా లేదా? అరగంట అయింది బయలుదేరి. మీకు ఫోన్లు చేస్తున్నా కలవటం లేదు. అలాగా? అయితే ఈ పాటికి మాదాపూర్ రోడ్కి వచ్చేసుంటారు. ఉండొచ్చు. ఎందుకత్తయ్య, వాళ్ళతో పనా? అలాంటిదేం లేదమ్మా. మళ్ళీ చేస్తాను, చెప్తాను, సరేనా? అత్తయ్య, ఇంకొక విషయం. మా అక్క ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఎవరికో ఏదో ఆపద జరగబోతుందన్నట్టు కంగారు పడ్డా నేను చూశాను. ఐసీ. కానీ ఎవరితో ఏం చెప్పకుండా బావగారితో వెళ్ళిపోయింది. మంచిది. సుమనా, నువ్వు జ్యూస్ తాగి రెస్ట్ తీసుకోమ్మా. మేం కూడా గంటలో వచ్చేస్తాం. అలాగే అత్తయ్య. సుమన జోక్ చెప్పిందా మమ్మీ? స్మైల్ చేస్తున్నావు. మనం ప్లాన్ అమలు చేయాలని అనుకున్నాము. అది నయనికి తెలిసిపోయింది. అదేంటమ్మా? తనకి ముందే తెలిసిపోతే మనం ఆడుతున్నది నాటకం అని పసిగడుతుంది కదా. కొంపతీసి తనకి మన మీద డౌట్ వచ్చిందా ఏంటి మమ్మీ? అలాంటిది ఏదైనా ఉంటే ముందే చెప్పు. ఇక్కడ నుంచి జంప్ అయిపోదాం. రే, కంగారు పడుకురా. ప్లాన్ పోస్ట్పోన్ చేయలేం కదా. పెద్దబొట్టమ్మా, చెప్పండమ్మా. నయని వాళ్ళు ఇటువైపు నుండి వస్తారు. నువ్వు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉండు. మేము అరేంజ్ చేసిన వాడు వెహికల్ వేసుకొని వస్తాడు. నీకు డాష్ ఇచ్చినట్టు హడావిడి చేయగానే నువ్వు కింద పడిపోవాలి. అర్థమైందమ్మా. అమ్మా, అతను బండి సరిగ్గానే నడుపుతాడు కదా? ఎక్స్పర్ట్ ఈ విషయంలో. నువ్వెళ్ళు. ఆల్ ది బెస్ట్ బొట్టమ్మో. నాకేమైనా అవుతుందనా? కొంచెం త్వరగా వెళ్ళండి బాబుగారు. నైని, ఇదే రూట్ కదా నువ్వు చెప్పింది? అవును, ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. మమ్మీ, పెద్ద బొట్టమ్మ రోడ్డు మీదకి వెళ్ళింది.
చెప్పండి మేడం. రోడ్డు మీద ఒక ఆవిడ నడుచుకుంటూ వస్తుంది కదా, అవు మేడం. అయితే యాక్సిడెంట్ చేస్తున్నట్టు నటించకు, కొట్టేసి కాలో చెయ్యో విరిగినా పర్వాలేదు. ఓకే మేడం, ఉంటాను మేడం. మమ్మీ ఏంటి మమ్మీ, మన ప్లాన్ మర్డర్ చేయడం కాదు కదా?